తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకుంది. తిరుగులేదనుకున్న బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. అయితే ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా ఆయా పార్టీ నుండి సీట్ల కేటాయింపు విషయంలో ఆయా వర్గాలకు దక్కే ప్రాధాన్యంపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంది. అందులో ముఖ్యంగా మహిళలకు టికెట్లు కేటాయించే అంశం ప్రధానమైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుండి మొత్తం 33 మంది మహిళలు పోటీ చేశారు. ఇక వివిధ పార్టీల నుండి పోటీ చేసిన వారితో పాటు ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన వారి సంఖ్య కలిపితే ఆ సంఖ్య 221కి చేరింది. అందులో బీజేపీ 13 మంది మహిళలకు టికెట్లు ఇవ్వగా కాంగ్రెస్ పార్టీ 12 మంది మహిళలకు, బీఆర్ఎస్ పార్టీ 8 మంది మహిళలకు టికెట్లు ఇచ్చింది. అలా ఈ 3 పార్టీల నుండి పోటీ చేసిన 33 మందిలో 10 మంది గెలిచారు. అధికార కాంగ్రెస్ నుండి 6 గెలవగా బీఆర్ఎస్ నుండి 4 గెలిచారు. బీజేపీ నుండి ఒక్కరు కూడా గెలవలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఎక్కువ మంది మహిళా ఎమ్మెల్యేలు ఎన్నికైంది ఈ ఎన్నికల్లోనే అని చెప్పవచ్చు. ఆ 10 మందిలో కూడా 4 తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే ఈసారి గెలిచిన మహిళా ఎమ్మెల్యేల్లో 5 మహిళా ఎమ్మెల్యేలు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాగా 2 ఎస్సీలు, 2 ఎస్టీలు, 1 బీసీ వర్గానికి చెందినవారు ఉన్నారు. ఇక్కడే మరో అంశం ఏంటంటే ఈసారి గెలిచిన 10 మంది మహిళా ఎమ్మెల్యేల్లో 3 ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఉన్నారు. సీతక్క, కొండా సురేఖ, యశస్విని 3 ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి గెలిచారు. పార్టీల వారీగా చూస్తే కాంగ్రెస్ నుండి ములుగులో సీతక్క, కోదాడ నుండి పద్మావతి రెడ్డి, వరంగల్ తూర్పు నుండి కొండా సురేఖ, పాలకుర్తి నుండి మామిడాల యశస్విని రెడ్డి, నారాయణపేట నుండి చిట్టెం పర్ణిక, సత్తుపల్లి నుండి మట్ట రాఘమయ్య గెలిచారు. బీఆర్ఎస్ నుండి మహేశ్వరం నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి, నర్సాపురం నుండి సునీతా లక్ష్మారెడ్డి, ఆసిఫాబాద్ నుండి కోవలక్ష్మి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుండి లాస్య నందిత గెలుపొందారు. ఆ అంశాన్ని ఒకసారి తెలుసుకుందాం. ధనసరి అనసూయ సీతక్కగా అందరికీ తెలుసు. ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుండి పోటీ చేసి వరుసగా 2సారి, తన పొలిటికల్ కెరీర్లో 3సారి గెలిచారు సీతక్క. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై దాదాపు 27,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సీతక్కకు మొత్తం 1,02,000 ఓట్లు రాగా బడే నాగజ్యోతికి 68,000 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్ నాయక్కి 5,388 ఓట్లు వచ్చాయి. గతంలో నక్సల్స్ ఉద్యమంలో ఉన్న సీతక్క ఆ తర్వాత ఉద్యమం నుండి బయటకు వచ్చారు. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో టీడీపీ నుండి పోటీ చేసి పోతెం వీరయ్యపై గెలిచారు. 2014లో ఓడిపోయారు. 2018లో టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరారు. 2018 ఎన్నికల్లో 22,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన సీతక్క ఈసారి 33,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్, బీజేపీ నుండి ఎర్రబెల్లి ప్రదీప్రావు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్రావుపై 15,000కు పైగా మెజార్టీతో గెలిచారు కొండా సురేఖ. ఈ గెలుపుతో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిగా రికార్డు సాధించారు కొండా సురేఖ. ఉమ్మడి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం వంచనగిరిలో ఎంపీటీసీగా గెలిచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. కొన్నాళ్లకే గీసుకొండ ఎంపీపీగా చేశారు. 1999, 2004లో షాయంపేట ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో పరకాల ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఏపీలో మంత్రిగా చేశారు. 2014లో వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా గెలిచారు. భర్త కొండా మురళి సహకారంతో రాజకీయాల్లో రాణిస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు. సబితా ఇంద్రారెడ్డి ఇటీవలి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా చేశారు. తాజా ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుండి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి అందెల రాములుపై 26,158 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి 3వ స్థానంలో నిలిచారు. గతంలో చేవెల్ నుండి 2 సార్లు గెలిచిన సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం నుండి 3 సార్లు గెలిచారు. సబితా ఇంద్రారెడ్డి భర్త పేరు ఇంద్రారెడ్డి, గతంలో మంత్రిగా చేశారు. ఆయన అకాల మరణంతో 2000 సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి పారిశ్రామికవేత్త అయిన కేఎల్ఆర్పై గెలుపొందారు. 2004లో మరోసారి గెలిచి వైఎస్ మంత్రివర్గంలో గన్లు భూగర్భ శాఖ మంత్రిగా చేశారు. 2009లో 3వసారి గెలిచి హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2014లో కుటుంబానికి ఒక్కరికే అవకాశం కల్పించాలనే పార్టీ సూచనతో కుమారుడు పటోళ్ల కార్తిక్ రెడ్డిని చేవెల్ నుండి ఎంపీగా పోటీకి దింపారు.
ఆ ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి పోటీకి దూరంగా ఉన్నారు. 2018లో కాంగ్రెస్ పార్టీ టికెట్పై గెలిచాక బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఎమ్మెల్యేల్లో సీనియర్ ఎమ్మెల్యేలో ఒకరిగా నిలిచారు సబితా ఇంద్రారెడ్డి. సునీతా లక్ష్మారెడ్డి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు సునీత లక్ష్మారెడ్డి. 9,167 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిపై గెలుపొందారు. 1999, 2004, 2009లో కాంగ్రెస్ నుండి ఇదే నియోజకవర్గంలో పోటీ చేసి గెలుపొందిన సునీత లక్ష్మారెడ్డి 2004 నుండి 2009 వరకు మహిళా శిశు సంక్షేమ కమిటీ చైర్పర్సన్ గా ఉన్నారు. 2009-14 మధ్యకాలంలో మైనర్ ఇరిగేషన్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మంత్రిగా కూడా చేశారు. 2014-2018 ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. 2020లో తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నియమితులయ్యారు. సునీత లక్ష్మారెడ్డి భర్త పేరు లక్ష్మారెడ్డి. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని గోమార సర్పంచ్గా చేయడంతో పాటు జెడ్పీటీసీగా పనిచేశారు. ఉత్తమ్ పద్మావతి రెడ్డి నల్గొండ ఎంపీ, మాజీ పీసీసీ అధ్యక్షుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి రెడ్డి కోదాడ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్పై 58,000 మెజార్టీతో గెలిచారు. అయితే 2018 ఎన్నికల్లో బొల్లం మల్లయ్య చేతిలో ఉన్న పద్మావతి రెడ్డి మళ్లీ ఆయనపైనే ఈ ఎన్నికల్లో విజయం సాధించడం గమనార్హం. ఆర్కిటెక్ట్ గ్రాడ్యుయేట్ అయిన పద్మావతి రెడ్డి భర్త ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అయిన బొల్లం మల్లయ్య యాదవ్పై 13,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే 2018 ఎన్నికల్లో కేవలం 756 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న బొల్లం మల్లయ్య యాదవ్ చేతిలో ఓడారు. ఈ ఎన్నికల్లో బొల్లం మల్లయ్య యాదవ్ పైనే 58,000 రికార్డ్ మెజార్టీతో విజయం సాధించారు. కోవలక్ష్మి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన కోవలక్ష్మి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఈ నియోజకవర్గం నుండే గెలిచిన కోవలక్ష్మి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. తాజా ఎన్నికల్లో కోవలక్ష్మి కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఆత్రం సక్కుపై 22,810 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కోవలక్ష్మి తండ్రి కొట్నాగ్ భీమ్రావ్ కాంగ్రెస్ పార్టీ నేత. 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా చేశారు. 1998లో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన కోవలక్ష్మి ఆసిఫాబాద్ సర్పంచ్గా గెలిచారు. 2010లో టీఆర్ఎస్లో చేరారు. మట్టా రాగమయ్యి సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా మట్టా రాగమయ్యి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్యపై 19,463 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రాగమయ్యి భర్త మట్టా దయానంద్. ఈయన కాంగ్రెస్ సీనియర్ నేత. 2014లో సత్తుపల్లి నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సండ్ర వెంకట వీరయ్య గెలిచారు. ఇక 2018 ఎన్నికల్లోనూ వెంకట వీరయ్య టీడీపీ నుండి పోటీ చేసి దాదాపు 20,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తరువాత ఆయన బీఆర్ఎస్లో చేరారు. ఇక 2014 ఎన్నికల్లో సండ్ర వెంకట వీరయ్య మట్టా దయానంద్ పై గెలుపొందగా ఈసారి సండ్ర వెంకట వీరయ్యను దయానంద్ భార్య మట్టా రాగమయ్యి ఓడించారు. మామిడాల యశస్విని రెడ్డి. ఈ ఎన్నికల్లో ఈ పేరుపై చాలా చర్చ జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుండి గెలిచారు. ఇక్కడ దిగ్గజ నేతగా గుర్తింపు పొందిన, ఓటమి ఎరుగని నేతగా ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై పోటీ చేశారు యశస్విని రెడ్డి. సీనియర్ నేత టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావుపై 26 ఏళ్ల మామిడాల యశస్విని రెడ్డి పోటీకి దిగడంతో మొదట ఎర్రబెల్లికి గెలుపు సులువు అనుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై 47,000 పైచిలుకు మెజార్టీతో సంచలన విజయం సాధించారు. బీటెక్ చదివిన యశస్విని అమెరికాలో ఉండేవారు. హనుమాన్ల ఝాన్సీ రెడ్డి, రాజేందర్ రెడ్డిల కూడలే యశస్విని రెడ్డి. వాస్తవానికి ఎన్నికల్లో హనుమాన్ల ఝాన్సీ రెడ్డి పోటీ చేయాలని మొదట భావించిన పౌరసత్వ సమస్య కారణంగా ఆమెకు పోటీ చేసే అవకాశం రాలేదు. దీంతో తన కోడలైన యశస్విని రెడ్డిని పోటీకి దింపారు ఝాన్సీ రెడ్డి. ఈ ఎన్నికను రేవంత్ రెడ్డి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తనకు ఎర్రబెల్లి చేసిన ద్రోహం కారణంగానే తాను జైలుకు వెళ్లానని బహిరంగ సభలో చెప్పారు రేవంత్ రెడ్డి. ఈ నియోజకవర్గ పరిధిలో ప్రియాంక వాద్రా బహిరంగ సభను ఏర్పాటు చేశారు. లాస్య నందిత సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి గెలుపొందారు లాస్య నందిత. ఈమె దివంగత ఎమ్మెల్యే జి సాయన్న కుమార్తె. గత ఫిబ్రవరిలో జి సాయన్న ఆకస్మికంగా మరణించారు.
దీంతో ఎన్నికల్లో ఆయన కుమార్తెకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ తరపున గద్దర్ కూతురు వెన్నెల పోటీ చేయగా బీజేపీ నుండి శ్రీ గణేష్ పోటీ చేశారు. లాస్యనంతకు 59,000 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్ కి 41,000 పైచిలకు ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి వెన్నెలకు 20,000 ఓట్లు వచ్చాయి. 17,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు లాస్యనందిత. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన లాస్యనందిత కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేశారు. 2015లో కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ కార్పొరేటర్గా గెలిచారు. 2021లో జరిగిన ఎన్నికల్లో ఆ డివిజన్ నుండే పోటీ చేసి ఓడిపోయారు. తండ్రి మరణించడంతో ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 30 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చిట్టెం పర్ణికారెడ్డి నారాయణపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన పర్ణికారెడ్డి నారాయణపేట సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి అయిన రాజేందర్ రెడ్డిపై 7,950 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మాజీ మంత్రి చిట్టెం నర్సిరెడ్డి మనవరాలే చిట్టెం పర్ణికారెడ్డి. 2005లో మక్తర్లో నక్సల్స్ కాల్పుల్లో చిట్టెం నర్సిరెడ్డి, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడైన చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాతి కాలంలో చిట్టెం నర్సిరెడ్డి పెద్ద కుమారుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత టీఆర్ఎస్లో చేరారు. పర్ణికారెడ్డికి చిట్టెం రామ్మోహన్ రెడ్డి పెదనాన్న అవుతారు. మాజీ మంత్రి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలైన డీకే అరుణ పర్ణికారెడ్డికి మేనత్త. చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి కుమార్తెగా రాజకీయాల్లోకి వచ్చారు. ఇది తెలంగాణ మహిళా ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశాలు.